శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్యమైన మాటని మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. అన్ని బంద్ చేసి నాకు కూడా తగ్గియాలి. అన్ని బంద్ చేయాలి. నాకు కూడా తగ్గియాలి. నమ్మిక ఉండదు. హలో చెక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనుకున్న వాళ్ళకి క్లారిటీ వినపడుతుందా? ఇంకా డిస్టర్బెన్స్ ఉందా? హల్లెలూయా. స్తోత్రం కలుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సంఘము మీ అందరికీ దేవాలయ ప్రతిష్ఠిత వార్షికోత్సవ శుభములు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. ఒక సంవత్సర కాలం దేవుడు మనందరం కావాలి. ఈ మందిరం పట్టుకొని పోయిన సంవత్సరం జూన్ 22వ తారీఖు సాయంకాలం 4-5 గంటలప్పుడు ఎప్పుడు కూడా చూడని జన సందోహం ఒక ప్రవాహంలా వచ్చింది. పోయిన సంవత్సరం జూన్ 22వ తారీఖు గోవింద్ సెంటర్ మొదలుకుంటే ప్రతిష్ఠిత వార్షికోత్సవం ఎందుకు జరుపుకోవాలి? మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. వింటూనే ఉంటాం, కానీ మరొకసారి మనం వాక్యం చేత హెచ్చరింపబడాలి. నేను మాట్లాడతాను, ఎవరు మనసులో నడుచుకోవాలి. ఈ మందిరానికి నా యొక్క శ్రమలో ₹1 ఇచ్చి నాలో నిలబడండి. నా శ్రమ ఉన్న ఈ మందిరంలో ఒక్కసారి నిలబడండి. వారందరికీ నా చేతులెత్తి నమస్కారం చెప్పాలి. నా కష్టాల మీద ఉన్నది అయ్యా నేను ఇచ్చిన ఈ మందిరానికి ₹1 సార్ నా మందిరానికి నేను ఇచ్చిన ఒక్కసారి నిలబడండి. వారందరూ బట్టి నేను బయటగా ఇచ్చారు. మీకు కూడా లేదు. అందరూ నిలబడాలి. ఇచ్చిన వాళ్ళు నిలబడండి. దేవుని స్తోత్రం. ఈ కష్టాల మీద ఇచ్చి ఈరోజు ఈ మందిరం ఈ స్థితిలో ఉండాలంటే దేవుడు ఇచ్చినటువంటి కృప. మీ అందరికీ నా దేవుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేనైతే రూపాయి వేయలేదు, కానీ మీరు కట్టిన సుందరమైన దేవాలయంలో ఈ సేవ నడిపిస్తున్న దేవుడు అవకాశం ఇచ్చారు. కానీ మీరు చూస్తున్నాం, మీ శ్రమలకి దేవుని మందిరానికి ఎంత వెచ్చించాలో ఒక అద్భుతంలో ఫ్యామిలీ వెలిగి కనిపించిన దేవుడి స్తోత్రం. మనం ఈ మందిరానికి వచ్చినప్పుడల్లా మన కష్టాలతో ఇచ్చిన వస్తువులు చూసుకొని ఎంతో ఆనందిస్తుంటాం. దేవుడు మన ఎడల దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. చాలు. ప్రతి గ్రామంలో ఉండాల్సింది కంపల్సరీ ఒక గుడి, ఒక దైవం అనేటువంటి ఉంటుందండి. గుడి బడి అన్నట్టుగా ప్రతి గ్రామంలో మనిషి యొక్క జీవితాన్ని మార్చగలిగినటువంటి దైవ భక్తి కంపల్సరీగా అవసరం. దేవుని మందిరంలో ఏముందట? ఆయన మందిరంలో నివసించువారు ధన్యులు. ఎంత మంచి మందిరం కట్టుకున్నాము, దేవుని ఆరాధిస్తున్నాము. ఈ మందిరంలో దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవులు పొందుకోవడానికి వస్తూ ఉండగా వాక్యం చెప్తుంది, మీ మందిరంలో నివసించువారు. ఎందుకు ఆ మాట చెప్పాడు ఒకసారి చూపిస్తారు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనాన్ని ప్రసంగి గ్రంథము. మనం చాలాసార్లు మందిరానికి వెళ్తూ ఉంటాం. ఆదివారం వెళ్తాం, సోమవారం వెళ్తాం, ఎప్పుడైనా ఏ అకేషన్ ఉన్నా వెళ్తూ ఉంటాం. నీవు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు తెలుసా? ఎక్కడికో వెళ్ళినట్టు దేవుని మందిరానికి మనం వెళ్ళదు. ఏదో స్థలానికి ఫంక్షన్కి వెళ్ళినట్టుగా దేవుని మందిరానికి వెళ్ళేది కాదు. దేవుని మందిరంలో ఏమున్నది అంటే భక్తుడు అంటాడు. తీగలిగితే 2వ దినవృత్తాంత గ్రంథములో 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువు.
ఏమున్నదట దేవుని మందిరంలో? ఏమి నిండిందట? దేవుని యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొని ఉన్నది. చాలు. ఈ మందిరమంతా ఎవరితో నింపబడ్డది అని అంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన యొక్క మహిమతో నింపబడ్డది. ఆయన యొక్క వస్త్రముతో కప్పబడి ఉన్నది. ఆ వస్త్రపు చెంగు మీద మనం కూర్చుంటున్నాం. దేవునికి స్తోత్రం. మహిమతో తేజస్సుతో నింపబడిన ఈ స్థలం. ఈ మందిరానికి వచ్చి వారి గురించి వాక్యం సరిపిస్తుంది. దేవుని మహిమతో నింపబడిన ఈ దేవాలయంలో, దేవుని తేజస్సుతో నింపబడిన ఈ దేవాలయంలో నువ్వు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా. ఇక్కడ నా కొడుకు లాంటి వాడు ఆడిపోయి ఈ వాసన కూడా సగం చెప్తా అంటాడు. ఏది నేను కలిసాక చెప్తాను. ఏం మాట్లాడు, నీకేమన్నా చేశాను? ఇక్కడ వచ్చాను కొడుకు లాంటి వాడు అని అంటారు. ఆడిపోయి పడతాను. చాలా జాగ్రత్త సుమి. నీకు మీరు నాకు ఏ ఆస్తి తగాదాలు లేవు, ఏ చదువులు లేవు. జాగ్రత్త. దేవుని సేవల విషయంలో మందిరం గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఎప్పుడు ఎవరిని దూషించి మాట్లాడతాను లేదు. అందరికీ ఎంత గౌరవించి మాట్లాడతాను. అందుకే దేవుని మందిరంకి వస్తున్నాం కానీ 5 వరకు రావట్లేదు ఇక్కడికి. ఎవరున్నా వారు ఆరాధన నడిపిస్తారు కానీ మన మనుషుల కొరకు కాదు ఇక్కడికి వచ్చేది. ఇక్కడ ఏం నింపబడదట? దేవుని తేజస్సుతో నింపబడ్డది, దేవుని మహిమతో నింపబడ్డది. వచ్చే నీవు ఎలా ఉండాలనుకున్నాడంటే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో నీవు మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంట? నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరు బట్టి ఏదో మాట్లాడడానికి వెనక కూర్చొని టైం పాస్ మాట్లాడడానికి రాలేదండి. ఎప్పుడైతే ప్రసంగం అయ్యేదాకా మనం ఏదో మాట్లాడడానికి రాలేదు. నీ ప్రవర్తన చాలా జాగ్రత్త. రెండవది అనాలోచితంగా ఏది ఎవరి గురించి మనకు అవసరం లేదు. మనం ఎందుకు వచ్చాము అక్కడికి? దేవుని ఆరాధించడానికి మాత్రమే వచ్చాము. మనుషుల గురించి మాట్లాడడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. దేవుని ఆరాధించడానికి వచ్చిన నీకు మాట వాక్యం ఇక్కడ చెప్తున్న ఒక రోజు హేళన నవ్వుతున్నాను. మనం నవ్వడానికి వచ్చింది లేదా చెప్పిన వ్యక్తి గురించి హేళన నవ్వుకోవడానికి మనం వచ్చింది. అనాలోచితంగా ఏది మాట్లాడాలి. దేవుని యొక్క తేజస్సుతో నింపబడిన స్థలం. ఎందుకు ఎంత దూరంలో వెళ్ళే వాళ్ళు చెప్తారు, మీ దగ్గర నుండి ఏది చూడగలక దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన. రెండవది నీ నోటి మాట జాగ్రత్త. నీ నోటిని కాల్చుతూ అంటున్నాడు. స్తుతులు తప్ప, పాటలు తప్ప, దేవుని మాట తప్ప దేవుని మందిరంలో దానికి స్థానం. రెండవ వచనం చివరి భాగం దేవుడు ఎక్కడున్నాడట? ఆకాశంలో, భూమి మీద ఉన్నాడు. కొద్దిగా మనం మాట్లాడాలి. మందిరానికి వచ్చినాము, వినుటకు వేదిక పడాలి తప్ప మాట్లాడతామని కామిస్తారు. దేవుని యొక్క తేజస్సుతో నింపబడిన ఈ స్థలానికి మనం వచ్చాము. ఒకరోజు ఎంతో ఇష్టమైనటువంటి బాగా ఇష్టమైన కూర నాకు బెండకాయ కూర. నేను మీకు ఐదు మాకు చెప్తే నాకు బాగా ఇష్టమైన బెండకాయ అని నేను వస్తే ఆంధ్రలో పెట్టండి. బెండకాయ కూర పెట్టాను. అమ్మగారు చెప్పింది తీసుకురా. తీసుకుని వచ్చిన వండారు. తిందాం అనుకుని ఈ లోపల ఎవరు చదువుతారు. అదే మళ్ళీ సాయంత్రం వచ్చిన మళ్ళీ అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళాల్సింది. పొట్టింది వండినట్టే ఉన్నది. రెండో రోజు పడేయాల్సింది. ఏమనిపిస్తున్నాను? కష్టపడి పెంచుకొని వండుకొని ఏం చేస్తాం? పడేయడానికి ఇష్టపడతాము. ఇష్టపడతాం. దేవుని మందిరంలో
దేవుడికి వస్తున్నాం, పనులన్నీ పక్క పెట్టి, వ్యక్తిగత పనులన్నీ పక్క పెట్టి ఇక్కడికి వచ్చినాం. దేవుడికి వచ్చామట మనం కష్టపడి ఏదైనా చేసుకుంటే దాన్ని పడేయడానికి మనసు ఒక్కలేదు. ఎంత విలువైన సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే దేవుడు తప్ప, దేవుని ఆశీర్వాదాలకు, దేవుని యొక్క దీవెన తప్ప ఇక దేవుడు అంటారు. మీ స్నేహితులారా, మొదటి మాట ఏమంటున్నాడు? దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చేయాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ నోటి మాట జాగ్రత్త. ఇంకొక మాట చూద్దాం, 4వ వచనం చదవండి. నీవు దేవునికి ఒకటి ప్రవర్తన, రెండవది నోటి మాట, మూడవది ఏమంటాడు? నీ మొక్కుబడి. మనం చాలాసార్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అనారోగ్య బలహీనత వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం?